కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తివంతుడు కదండి. నేను మీకు చెప్పాను కదా, యనమండుగురి యందు ప్రవేశించిన వాడెవరు? కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు లేనినాడు ఆ అష్ట ప్రకృతులకి కదలిక లేదు కదా. లేనప్పుడు కృష్ణుడు కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, ఇంకా కనురెప్పలు కూడా తెరవనటువంటి పిల్లవాడిగా ఉండగా పూతనా సంహారం చేశాడు. ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు. అటువంటి కృష్ణుడు ఒక్క నరకాసురుణ్ణి సంహరించడం విషయంలోకి వచ్చేటప్పటికీ సత్యభామని తీసుకెళ్ళాడు. యనమండుగురిలో ఎవరినీ తీసుకెళ్ళలేదు, ఒక్క సత్యభామని తీసుకెళ్ళాడు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు తీసుకెళ్లారు ఒకసారి కైకమ్మని, చాలా ఉపద్రవం వచ్చింది, అలా తీసుకెళ్ళేందుకు. అలా మళ్ళీ సత్యభామని కృష్ణ భగవానుడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు కూడా ఏమైనా ఉపద్రవం ఉంటుందా అలాగా? లేకపోతే మనందరికీ కూడా ఏదైనా ఒక గొప్ప సందేశం ఏమైనా ఉంటుందా అంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కైకమ్మని దశరథుడు యుద్ధానికి తీసుకెడితే రామాయణం అంతా వచ్చింది కదండి. భార్యతో యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి రామాయణం వచ్చింది, లేకపోతే యుద్ధం లేదు, అసలు రెండు వరాలు ఉండవు. లేదా సత్యభామతో భాగవతంలో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళబట్టే మనకి దీపావళి పండగ మిగిలింది కదా. ఎప్పుడో ద్వాపర యుగంలో చంపాడు. కలియుగంలో ఇప్పటికీ ప్రతి ఏడాది మనం దీపావళి చేసుకుంటూనే ఉన్నాం. దీనికి ఏమైనా సందర్భం ఉందా? లేకపోతే ఇప్పుడు పూతనా సంహారం చేశాడండి, పూతనా సంహారం జరిగినటువంటి తిథి రోజున మనం ఎవరైనా ఏమైనా పండగ చేస్తామా? ఏమీ చెయ్యం. ఒకవేళ నేను మీకు ఆ తిథి చెప్పాను అనుకోండి, ఇవాళ పూతనా సంహారం జరిగిన రోజండి అని మీరు ఏమైనా చేస్తారా? ఏం చేయరు. లేకపోతే శకటాసుర భంజనం జరిగినటువంటి రోజు చెప్పాను అనుకోండి, చాలా తేలిక చెప్పేయడం, ఎందుకంటే కృష్ణుడి యొక్క జన్మతిథి చూసుకుని అక్కడి నుంచి రోజులు ఎక్కడితే చెప్పేయచ్చు. కానీ మీరు చేస్తారా? చేయరు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు దీపావళి చేసేవాళ్ళు ఎవరో తెలుసా అండి? దేవతలు చేస్తారు, కాబట్టి మనం చేస్తాం. ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకు అలా దీపావళి చేస్తారు? దీపావళి అంటే ఏమిటి అసలు? ఇవాళంటే మనం దీపావళి అంటే ఏం చెప్తామంటే బాణసంచ మ్రోగించుట. ఆవళి అన్న శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించినా వరుస అని అర్థం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. అంటే ఒక దీపం పెట్టడం కాదు, చాలా దీపాలు పెట్టాలి అని. అనేక దీపాలు వెలిగిస్తాం, అందుకని వరసల వరసలుగా దీపాలు కనపడతాయి కాబట్టి దీపావళి. కానీ అలా ఎందుకు చేశారు? దీపాలు వెలిగించడానికి నరకాసురుడు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? నరకాసురుడి కన్నా చాలా ఘోరమైన రాక్షసుడు ఎవరండి అసలు? రావణాసురుడు. రావణాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు వెలిగించట్లేదే మీరు? మరి నరకాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు? ఏమైనా సందర్భం ఉండి వెలిగిస్తున్నారా? సందర్భం తెలియక వెలిగిస్తున్నారా? లేకపోతే అసలు అలా వెలిగించకపోయినా పర్వాలేదా? అయితే వెలిగిస్తే ఏమైనా జరుగుతుందా? సత్యభావం వెళ్ళడం వెనక అసలు ఏమైనా రహస్యం ఉందా? లేకపోతే చాలా క్యాజువల్ గా నేను వస్తానండి సరదాగానంటే తీసుకెళ్ళాడా? పోనీ సరదాగా తీసుకెళ్ళాడు అనుకోండి, ఏమని చెప్పాలి? ఆల్ రైట్ సత్య వెనకాల కూర్చొని చూడు నేను యుద్ధం చేస్తానని చెప్పాలి. ఆవిడ మధ్యలో లేచి విల్లోసారి లగియండి. అంతకుముందు ఆవిడ యుద్ధం చేసినట్టు ఆయనకి తెలియదు, కృష్ణుడికి కూడా తెలియదు. ఎందుకంటే సత్యభామ అంతకుముందు యుద్ధాలు చేసినట్టు మీరు ఎక్కడన్నా చదివారా భాగవతంలో? ఏమీ లేదు. మరి ఏమి ఇప్పుడు ఒక చిత్రమైన విషయం ఉంటుందండి. ఎప్పుడైనా నేను అలా బజారుకి వెళ్తున్నాను అనుకోండి, ఏమండి నేను వస్తానంది అనుకోండి మా ఆవిడ, సరే సంతోషం రా అంటాను. లేకపోతే నేను అలా షికారుగా కాసేపు అలా వెళ్ళొస్తానే అంటే నేను వస్తాను షికారు అందనుకోండి, సరే రా అంటాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను చాలా ముఖ్యమైన పని ఉంది అంటే నేను వస్తాను మీతో అందనుకోండి, అది ఆఫీస్కి ఎందుకు నువ్వు అంటాను. లేదు వస్తాను అని మారాం చేసింది అనుకోండి, ఒకవేళ ఫోన్లే వచ్చి ఏదో కాసేపు పక్కన కుర్చీలో కూర్చుంటుంది, ఏమో ఎందుకు వస్తానంటున్నా. తీరా వెళ్ళిన తర్వాత నేను రాస్తాను ఫైల్ ఇలా ఇవ్వండి అందనుకోండి, పంపలు అడిపోతాయి. నువ్వు రాయడం ఏంటి ఫైలు? నువ్వు అలా రాయకూడదు, ఆఫీసులో నేనే రాయాలంతే, నాకు ఇచ్చింది ఉద్యోగం అందుకు అంటాను కదా. యుద్ధ భూమికి వెళ్ళినటువంటి వాడు భార్య యుద్ధం చేయగలదో లేదో చూసుకోకుండా అని ఏమన్నా ఇలా ఇవ్వండి సారా ధనస్సు నేను వేసేస్తాను బాణాలంటే తీసుకో సత్య అని వీళ్ళు ఇచ్చేస్తాడా? అప్పుడు వేయలేకపోతే బాణం ఏమవుతుంది? ఎదిరి బాణాలు ఎవరి మీద పడిపోతాయి? భార్య మీద పడిపోతాయి. అప్పుడు భార్యకి ఏమైనా అయితే కృష్ణుడిని ఏమంటారు రేపు పొద్దున్న లోకంలో? మరి ఎందుకు ఇచ్చాడు సత్యభామకి వీళ్ళు అంటే చాలా క్యాజువల్ గా ఏమీ తెలియకుండా చాలా సరదాగా అటువంటి యుద్ధరంగంలో అంత తేలిక పరాచికం ఆడగలిగినంత పురుషుడా కృష్ణుడు? మరి లేకపోతే సత్యభామకి ఎందుకు ఇచ్చాడు? నరకాసుర వధ అంతేనా? దాని వెనకాతల ఏమైనా రహస్యం ఉందా? మీరు ఈ కోణంలో అవతరించండి, నేను ఒక ప్రయత్నం చేస్తాను దాన్ని ఆవిష్కరించడానికి, మీరు పట్టుకోవడంలో ఉంటుంది దాన్ని. కాబట్టి ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు
ఇంద్రుడు, దుర్వాసో మహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి, మహానుభావ కృష్ణ, నరకాసురుడు యొక్క ఆగడములు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. దేవతల యొక్క తల్లి అయిన అదితి యొక్క కుండలములను తస్కరించాడు. ఇదొక చిత్రమైనటువంటి విషయం. రాక్షసుడు అన్నవాడు ఇంద్రసింహాసనాన్ని ఎత్తుకుపోయిన వాడిని మనం చాలా మందిని చూశాం. వీడు అదితి కుండలాలు ఎత్తుకుపోయాడు. నరకాసుర వధకి మొదటి వాక్యం ఇది. వాడి ఎందు పెద్ద అభియోగం ఏమిటో తెలుసా అండి? అదితి కుండలములను తస్కరించినాడు. దేవతల తల్లి కుండలాలు ముట్టుకున్నాడంటే పరమేశ్వరుడు బయలుదేరాడు. నేను చూస్తాను వాడి సంగతి అన్నాడు. వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు. వాడివన్నీ చిత్రమైన సందర్భాలు. ఆయన గొడుగు కట్టుకుపోయాడు. వాడు దేవతలందరూ కూడా ఓ పర్వతం మీద విహారం చేస్తుంటారు, మణిపర్వతం అని. ఆ మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. ఈ మూడు ఎత్తుకుపోయాడు. వాడి ఆగడాలు అంతా ఇంతా కాదు. కృష్ణ, నువ్వే వాణ్ణి పరిమార్చాలి అని అడిగాడు ఇంద్రుడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, తప్పకుండా నేను రాక్షస సంహారం చేస్తాను, నరకాసుర వధ చేస్తాను, నేను బయలుదేరుతున్నాను యుద్ధభూమికి అని దేవతలందరినీ స్వాంతనపరిచి తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథం ఎక్కుతున్నాడు. ఆ బయలుదేరే ముందు గబగబా సత్యభామ వచ్చింది. ఆవిడ పేరు చాలా గమ్మత్తైన పేరండి, సత్యభామ. ఇప్పటికీ కూడా మొట్టమొదట ఆ పేరు ఎక్కడ వినపడుతుందో తెలుసా అండి? కొత్త కోడలు ఇంటికి రాగానే కొంచెం కాస్త విసురుగా నడిచింది అనుకోండి, ఏమాయ్ మీ కోడలు సత్యభామే అంటారు వెంటనే. ఆ తల్లి బహుశా నేనైతే అనుకుంటాను షీఈస్ థరోలీ మిస్అండర్స్టూడ్. ఆవిడికి సరిగా అర్థం చేసుకోబడలేదు సత్యభామ అనుకుంటాను. ఆ తల్లి సత్యభామ పొందినటువంటి స్థానం చాలా గొప్ప స్థానం అండి నిజంగా. ఆవిడ నృత్య సంప్రదాయంలో కూడా, కూచిపూడిలో కూడా ఆవిడ కృష్ణుడికి లేఖ రాస్తుంది. అయ్యో బాబోయ్, నిజంగా అది శోభానాయుడు గారు మహాతల్లి ఆవిడ చేస్తారు. ఆ కృష్ణుడికి ప్రణయలేఖ రాయడం, ఆవిడ నర్తన చెయ్యడం. సత్యభామ ఎన్ని రంగాలలో ప్రవీణురాలో మహాతల్లి. ఆయమ్మ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది. నాథ, మీరు యుద్ధభూమికి బయలుదేరుతున్నారు కదా నరకాసురుడితో యుద్ధం చేయడానికి, నేను కూడా మీతో వద్దామనుకుంటున్నాను యుద్ధభూమికి. అరణ్యవాసానికి రాముడు వెడుతున్నప్పుడు సీతమ్మ కూడా నేను వస్తాను అంది. కానీ వాళ్ళ మధ్య చాలా గంభీరమైనటువంటి చర్చ జరిగింది. అలా కృష్ణుడు గంభీరంగా ఉండదు. కృష్ణుడికి రాముడికి అవతారాల్లో చాలా తేడా ఉంటుంది. చక్క పెట్టడంలో కృష్ణుడి తర్వాతే. కొంచెం మా రామయ్య అమాయకుడు. అంటే కృష్ణయ్య కూడా మావాడే. అంటే నేను ఈ మాట అంటే నేను ఎవరి గురించి ఉపన్యాసం చెప్తే ఆయన మావాడు అంటుంటాను. అదే ఒక బలహీనత. అంటే మనవాడు. లేదా ఎందుకు ఈ మాట అన్నానంటే, రాముడు చూడండి, ఆ మొట్టమొదట బాలకాండల యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుణ్ణి చంపేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళేదండి, సీతాపహరణం జరిగేదా? మారీచుణ్ణి వదిలేశాడు. వదిలేసి తాటకా సంహారం చేశాడు. అంత దూరం వెళ్ళింది. శూర్పణఖకి ముక్కు చెవులు కోసి వదిలేశాడు. అంత దూరం జరిగింది. సగం చంపుతాడు, సగం వదులుతుంటాడు. దానివల్ల కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు రాముడు. కృష్ణుడు అలా కాదు. జరాసంధుడు యుద్ధానికి వస్తే వీడిని చంపేశామనుకో, మళ్ళీ మనకి పనికి మాలిన వాళ్ళందరినీ కూడేసుకొచ్చేవాడెవడు? అందుకని కూడేసుకొచ్చిన వాళ్ళందరినీ చంపేసి వీడిని వదులుతుంటే వీడెళ్ళి మళ్ళీ పనికి మాలిన వాళ్ళందరినీ పట్టుకుని వస్తుంటాడు. వీడిని వదులుతుండా వాళ్ళని చంపుతుండా భూభారం తగ్గిపోతుంది. తేలిక నేను వెళ్ళి అస్తమానం ఎక్కడికని వెతకను, వీడిని వదిలితే వీడు పట్టుకొస్తాడు వాళ్ళందరినీ అని వచ్చినప్పుడల్లా జరాసంధుడిని వదిలేసేవాడు, వాళ్ళని చంపేసేవాడు. ఈ వెర్రేడి తెలియక 17 మాటలు వచ్చాడు అక్షౌహిణీని పట్టుకుని. వచ్చినప్పుడు అలా చంపాడు. కురుక్షేత్రం జరగడానికి ముందరే అంచెలంచెల మీద చాలా మందిని తీసేశాడు ఆయన. అసలు నిజంగా తీలేదనుకోండి కృష్ణావతారం వీళ్ళందరూ కూడా ఎవరి పక్కన చేరుతారో తెలుసా అండి? దుర్యోధనుడి పక్కన చేరుతారు. కురుక్షేత్రంలో ఎంత కష్టమై ఉండేదో పాండవులకి నిగ్రహించడం. అందుకే పుట్టింది మొదలు అదే పని మీద ఉన్నాడు ఆయన. చక్కగా చక్కబెట్టుకు వచ్చేసాడు.